నమస్తే. 2026 మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏవైతే స్థిరాస్తి కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉంటాయో ఆ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. వర్క్ చేసి బిల్స్ పెండింగ్ పడిపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్, కొద్దిగా ఫైనాన్షియల్గా అధిక ఖర్చులు పెరగడము లాంటి సిచ్యువేషన్స్ కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారందరికీ కూడా ఈ మాసంలో కొంత అనుకూలమైన పరిస్థితులు, ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్, వీటికి ప్రయత్నం చేసే వారికి కూడా కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా కొంత జాప్యం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద కొన్ని విషయాల్లో లాభసాటిగానే ఉంటుంది. అంటే ఏ విషయాల్లో లాభసాటిగా ఉంటుంది? వ్యాపార వ్యవహారాలు నిర్వహించే వారికి, అలాగే కొంత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే వారికి, ఇటువంటి వాళ్ళకి అనమాట. ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్ పైన కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకి, స్పెక్యులేషన్ కూడా లాంగ్ టర్మ్ ఏదైతే ఉంటుందో అలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా కొంత అనుకూలంగా ఉండే సిచ్యువేషన్స్ అయితే వృషభ రాశి వారికి ఉండబోతున్నాయి. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించండి. అలాగే సోదరిమణులతో కొద్దిగా ఎక్కువగా సఖ్యత పెరుగుతుంది. కజిన్స్ కానీ వాళ్ళతో సఖ్యత పెరుగుతుంది. వారి యొక్క ఆదర అభిమానాలు కూడా వృషభ రాశి వారికి పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో ఈ మాసం అంతా కొంత అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వారు కొద్దిగా శ్రద్ధ వహించాలి వారి ఆరోగ్య విషయాల పట్ల. చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అలాగే కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో, పెండింగ్లో ఉండే కోర్టు సమస్యలు కూడా కొంత ఒక కొలికి వచ్చే సిచ్యువేషన్స్ అయితే వృషభ రాశి వారికి కనిపిస్తుంది. విద్యార్థులు ప్రత్యేకించి కొంత విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహిస్తే కానీ మంచి ఫలితాలు, సత్ఫలితాలను ఆశించే పరిస్థితి ఉండదు. అలాగే ప్రేమ విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదైనా మొత్తానికి ఏది జరిగినా కొంత మంచిగా జరుగుతుంది అన్నట్టు విధంగా వృషభ రాశి వారికి ఈ మాసంలో ఉండిపోతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారు మరి మాసంలో కొంత దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవటము చాలా వరకు మనశ్శాంతి ఇవ్వడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్వస్తి.